ఏందమ్మా ఈ మరికాడికి వచ్చినావు చింతకాడి గురించా? లేదు రేసు మీతోటి మాట్లాడాలని వచ్చిన. మాతో మాట్లాడదమ్మా. ఎన్ని గురించి? ముగ్గురు అన్నదమ్ముల లెక్క కూడి ఉంటోళ్ళు ఏమో లొల్లి అయిందట, ఎందుకు విడిపోయిందట? అదా అమ్మ గొడవ అంటే ఏం కాలే అమ్మ, కానీ రాగవాడే కొంచెం ఫీల్ అయిండు. అదే బిడ్డ, మీ గురించి నాకు తెలియదా? మీరు ఎంత మంచి కూడి ఉంటారో. తెల్లారులేత మీరు ముగ్గురు కలిసి ఉంటోళ్ళు, వాడు ఇంటికాడ ఉంటాడు, మీరు మరికింది ఉంటాండ్లు. మరి ఏంది అసలు సంగతి? నాకు వాడు ఏం చెప్తలేడు. అదే అమ్మ, మన ఊళ్ళో జానకి లేదా, ఆ జానకి గురించి చిన్న గొడవ అయింది. మీరు ముగ్గురు ఎంత మంచిగా కలిసి ఉంటోళ్ళు, అమ్మాయి గురించి గొడవ పెట్టుకొని విడిపోతారా బిడ్డ? ఏం చెప్పాలమ్మా, మా దోస్తానికి దిష్టి తాకినట్టున్నది, అందుకోసం ఇద్దరం ఇక్కడ ఉన్నాం, వాడు ఒంటరిగా ఉన్నాడు. జానకి నా కొడుకు గురించి నా దగ్గర ఎన్నో చెప్పింది బిడ్డ, దాని గురించి మీరు గొడవ పడతారా? ఏమో అమ్మ, మా గాసారం గట్లున్నది. వాడు ఒక్కడింటికాడ ఏం చేస్తాడు? ఏం చేస్తలేడు బిడ్డ, ఒక్కడు బాధతోడు కూర్చున్నాడు ఇంట్లో. దోస్తులు అన్నాక లోళ్ళు అయితేనే ఉంటాయి, కూడి ఉంటూనే ఉంటారు బిడ్డ, మంచిగా కలిసి ఉండాలి. వాడు ఒక్కడే ఇంటికి అన్నాడు బిడ్డ, వాడిని ఫోన్ చేసి రమ్మని ముగ్గురు కొంచెం సినిమా పోండి. సరే అమ్మా, నేను ఫోన్ చేసి రమ్మంటా కానీ నువ్వు ఇంటికి వెళ్ళి.